రేపు మీరు రోడ్ మీద వెళ్తుంటే పెట్రోల్ బంక్స్ కన్నా ఎక్కువగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కనిపిస్తే షాక్ అవుతారా? ఇదే చేంజ్ క్వైట్లీ ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. ఇంకొన్ని ఇయర్స్ లో పెట్రోల్ వెహికల్స్ మెయింటైన్ చేయడం ఇట్ సెల్ఫ్ డౌట్ అనిపించే సిచ్యువేషన్స్ వస్తుందంటే నమ్మగలరా? ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ పిఎం డ్రైవ్ ద్వారా ఈవీ ఎకో సిస్టమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లే స్ట్రాంగ్ ప్లాన్ తో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల వరకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని సెటప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈవీ కొనాలనుకునే చాలా మంది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఛార్జింగ్ అవైలబిలిటీ. కానీ ఈ ఒక్క డెసిజన్ తో ఆ ఫియర్ ని ఆల్మోస్ట్ రిమూవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు పెట్రోల్ బంక్లు ఎలా కామన్ గా ఉంటాయో ఫ్యూచర్ లో ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ కూడా అంతే కామన్ గా అవ్వబోతున్నాయి. హైవేస్ నుంచి స్మాల్ టౌన్స్ వరకు కవరేజ్ పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే లాంగ్ డ్రైవ్స్ అయినా సిటీ యూసేజ్ అయినా టెన్షన్ లేకుండా ఈవీ యూజెస్ చేయగలిగేలా ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఇది కేవలం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఇన్నోవేటివ్ మాత్రమే కాదు, ఇది ఒక బిగ్గెస్ట్ ఎకానమిక్ షిఫ్ట్. ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేయడం, మెయింటెనెన్స్, ఆపరేషన్స్, యాప్ బేస్డ్ సర్వీసెస్ ఇలా చాలా కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. అంటే యూత్ కి జాబ్స్, స్మాల్ ఇన్వెస్టర్స్ కి బిజినెస్ రెండు ఛాన్సెస్ కూడా పెరుగుతున్నాయి. మరొక యాంగిల్ నుంచి చూస్తే ఫ్యూయల్ ప్రైజెస్ ఆల్రెడీ హైలో ఉన్నాయి మరియు ఫ్యూచర్ లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో పీపుల్ స్లోలీ ఆల్టర్నేటివ్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కూడా యాడ్ అవ్వడంతో ఈవీ మార్కెట్ కి హ్యూజ్ పుష్ వస్తుంది. ఇది ఎర్లీ స్టేజ్ లో ఉన్న ఆపర్చునిటీ లా కూడా చూడొచ్చు. మన డైలీ లైఫ్ కి కనెక్ట్ చేస్తే ఇప్పుడే వెహికల్ చేంజ్ చేయకపోయినా నెక్స్ట్ పర్చేస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈవీని ఇగ్నోర్ చేయలేని సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది, అంటే కన్వీనియన్స్ కూడా పెరుగుతుంది. సో డెసిజన్ తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. మొత్తానికి ఇది ఒక సింపుల్ స్కీమ్ కాదు, ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫ్యూచర్ ని రీరైట్ చేసే స్టెప్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయితేనే రియల్ చేంజ్ వస్తుంది, అండ్ ఇప్పుడు అదే జరుగుతుంది. సో ముందే అవేర్ ఉంటే మనం తీసుకునే డెసిషన్స్ కూడా ఫ్యూచర్ లో చాలా ప్రూవ్ అవుతాయి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ సింపుల్ గా అర్థమయ్యేలా కావాలంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.